ఇక భూభారతిలో రైతుల భూ సమస్యలు తీరుతాయన్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా కామారెడ్డి జిల్లా లింగంపేటను ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ధరణితో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భూభారతితో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ప్రవేశపెడుతున్నారని చెప్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలోని భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతిని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుంది. ప్రస్తుతం మనతో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఉన్నారు. ప్రాజెక్ట్ గా భూభారతికి ఇటు లింగంపేట్ మీ కాన్స్టిట్యున్సీ ఎంచుకున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? ఎల్లారెడ్డి నియోజకవర్గం మొత్తం టోటల్ రైతులతో కూడుకున్న నియోజకవర్గం. 98% మంది ఇక్కడ రైతులు ఉన్నారు. అందరికీ భూములు ఉన్నాయి. ఈ ధరణి సమస్య వల్ల నా కాన్స్టిట్యున్సీ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానిలో ఈ భూభారతి తీసుకురావడం రాష్ట్ర గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్. అయితే ఈ భూభారతిలో ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో సెలెక్ట్ చేసిన మండలాల్లో నాది 4 ముఖ్యమంత్రి గారి తర్వాత రెవెన్యూ మినిస్టర్ తర్వాత నాది రావడం 100% చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇది రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రెవెన్యూ మినిస్టర్ గారు చాలా సార్లు అడగడం జరిగింది. మా దగ్గర ధరణితో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను రోజు పొద్దున్న లేస్తే నాకు చాలా మంది రైతులు అన్యాయం జరిగింది. ధరణిలో కొల్లగొట్టేసేసారు మొత్తం అని నేను చెప్పిన దాన్ని ఆయన రిక్వెస్ట్ అనుకుని మరి సీఎం గారితో కూడా మాట్లాడినని చెప్పి సీఎం గారు కూడా స్పెషల్ గా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇవ్వమని చెప్పి మదన్ మోహన్కి ఇవ్వండి అని చెప్పినాను. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంవత్సరాలుగా ధరణితో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు గురయ్యారు. ధరణికి భూభారతికి డిఫరెంట్ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ధరణికి భూభారతికి చెప్పాలంటే ధరణిలో ఏం చేశారంటే ఉన్న గ్రామంలో ఉన్న రికార్డ్ ఏదైతే ఉందో తీసుకొచ్చి ధరణి ఎక్కిచ్చేసారు. ఇలా రికార్డ్స్ లేకుండా వేసి పడేసారు. ధరణి అనేది సాఫ్ట్వేర్ తో ఏమైపోయిందంటే పేదోనికి నోట్ల మన్ను కొట్టేసేసి ధనవంతుడు అయినట్టు భూమిని కొల్లగొట్టేసారు. అలా రికార్డు చేంజ్ చేస్తే కూడా ఏందో తెలియదు. ఏమన్నా కన్ఫ్యూజన్ ఉండి మనకి భూమి కొట్టేయాలని చెప్పేసి లేకపోతే మనం ఏమైనా చేయాలని చెప్పేసి దాన్ని పార్ట్ బి అని ఒకటి పెట్టేసి దాని నిషేధ కింద అలా పడేసారు. తర్వాత ఏమైనా ఇష్యూ అయితే ఇలా 2 ఎకరాలు కనిపిస్తుంది, అలా ధరణికి వచ్చేసరికి ఎకరం కనిపించలేకపోతే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కు ధరణికి భూభారతికి మేజర్గా ఏంటంటే ఏమన్నా ఇష్యూ ఉంటే దాన్ని అప్పీల్ చేయడానికి వీలు లేదుగా. ధరణిలో ఇక మనం ఏం చేయలేము, అది కోర్టుకే పోవాలి. కోర్టు పోవాలంటే ఇలా సామాన్యుడు పోయే సమస్య లేదు. ఎట్లంటే నా కాన్స్టిట్యున్సీలో అయితే ఇంకా చాలా కష్టం. ఎందుకంటే ఉన్నది 40 గుంటలు, అమ్ముకుంటే కోర్టుకు పోతాడు. ఇప్పుడు భూభారతిలో అప్పీల్ సంస్థ అక్కడే వచ్చేసింది. తర్వాత రెండవ క్వశ్చన్ ఏంటంటే ఎంఆర్ఓ లెవెల్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కలెక్టర్ సీసీఎల్ఏ పోవాలా, సీసీఎల్ఏ ఎవరే పోతాడు, నార్మల్ పర్సన్ పోలేడు. ఆ సీసీఎల్ఏలో డిజిటల్ కీ ఉంటుందట. నేను కూడా చాలాసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మాట్లాడితే డిజిటల్ కీ అక్కడే ఉంటుంది సార్, సీసీఎల్ఏలో డిజిటల్ కీ పెట్టాలంటాడు. సీసీఎల్ కమిషన్ నాకే దొరకడు. భూభారతిలో అప్పీల్ సిస్టమ్ వచ్చింది, ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పెడుతున్నారు. కనుక కోర్టు పోవాల్సిన అవసరం లేదు. ల్యాండ్ అక్కడే రిజాల్వ్ అవుతుంది. ఒకవేళ కలెక్టర్ లెవెల్లో రిజాల్వ్ కాకుండా కానీ ఇమ్మీడియట్గా ల్యాండ్ ట్రిబ్యునల్ పోవచ్చు. అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు మీరు లింగంపేట ఎంచుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు అధికారులు అక్కడ ఏం చేయబోతున్నారు, ఎన్ని రోజుల పాటు ఈ అప్లికేషన్ తీసుకోబోతున్నారు, ఎన్ని రోజుల్లో ఇది పరిష్కరించబోతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 4 పైలట్ ప్రాజెక్టులు. సో దాని లింగంపేటలో ఇప్పుడు నాకు ఒక మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 గ్రామాల్లో అయిపోయినాయి. ఇలా షెట్పల్లి, లింగంపేట మండల్ షెట్పల్లిలో అయింది. ఇంకో 2 డేస్లో, ఇంకో 2-3 డేస్లో మిగతా రెవెన్యూ గ్రామాలు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉన్నది. సుమారు 3,800 నుంచి 3,700 అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు. అందులో 99% నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కలెక్టర్తో మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా 90% ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. జూన్ 2 రోజు వరకు డెడ్ లైన్ ఉన్నది. కనుక 100% ఒక్క అటవీ భూములు ఉంది తప్ప మిగతా సాల్వ్ అయ్యే క్వశ్చన్ ఉన్నది. చివరిగా మీ కాన్స్టిట్యున్సీ రైతులకు కావచ్చు, భూ యజమానులకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకున్నదంటే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం ధరణి వల్ల ఏదైతే ఇలా పేదోడికి అన్యాయం జరిగిందో, పేదోడికి నోరు నొక్కేసిరు, మొత్తం నోరు గొంతు కోసేసిరు. ఎందుకంటే ఆ భూమి వేసి తిరిగి మండలం చుట్టూ తిరిగి ఆటోలలో చెప్పులు అరిగేటట్టు తిరిగినరు మీరు. ఇలా మండలం కేంద్రం పోతే కూడా ఎన్ని రోజులు పని కాలే. పోయిన 5 సంవత్సరాల నుంచి అయితే గోసాండ ఉండే. ఇలా భూభారతి వచ్చింది. అది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నేను మదన్ మోహన్గా ఈ లింగంపేట మండలం కూడా తీసుకురావడం జరిగింది. కనుక తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో చిన్న ఏవైతే ఉన్నాయో అందరి అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాల సన్నకారు రైతులందరికీ కూడా 100% చేపించే బాధ్యత నాది. 90-95% మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇటు ధరణి ద్వారా పరిష్కరించలేని అన్ని సమస్యలని భూభారతి పరిష్కరిస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే లింగంపేటను పైలట్ ప్రాజెక్ట్గా ఎంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు మదన్ మోహన్.
కెమెరా పర్సన్ శ్రావంతో కిషోర్, రాజ్ న్యూస్, కామారెడ్డి న్యూస్.